కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై విచారణ కొనసాగుతోంది. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, గత సీఎంఓలో కీలకంగా పనిచేసిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. గతంలో వీరు కమిషన్కు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు వచ్చారు. ఓపెన్ కోర్టులో సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అధికారులు అందరికీ గతంలో నోటీసులు ఇచ్చి అఫిడవిట్ తీసుకున్న కమిషన్ చైర్మన్ ఇప్పుడు క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారు. అయితే విచారణలో భాగంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయింది. పిలిచిన వెంటనే విచారణ హాల్లోకి రాకపోవడంపై కమిషన్ చైర్మన్ ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అనుమతుల విషయంలో సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్ను ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్. 3 బ్యారేజీల విషయంలో సీఎస్ ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏమైనా డీల్ చేశారా అని సోమేష్ను కమిషన్ ప్రశ్నించింది. ఇరిగేషన్ సెక్రటరీగా కొద్ది కాలమే ఉన్నానని, చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కేబినెట్ నిర్ణయాల మేరకు ముందుకు వెళ్లానని చెప్పారు. సీఎస్గా ఉండి ఏ నిర్ణయమైనా కేబినెట్ అనుమతి ప్రకారమే తీసుకుంటాను అనడం కరెక్ట్ కాదన్నారు కమిషన్ చైర్మన్. నిబంధనలకు వ్యతిరేకంగా 3 బ్యారేజీల నిర్మాణాలు జరిగినట్లు ఏమైనా గుర్తించారా అని కమిషన్ ప్రశ్నించింది. అయితే కమిషన్ అడిగిన ప్రశ్నలకు మాజీ సీఎస్ సూటిగా సమాధానం చెప్పలేదని కమిషన్ చీఫ్ సీరియస్ అయ్యారు. అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాలని సోమేష్ కుమార్ను జస్టిస్ పీసీ ఘోష్ హెచ్చరించారు. సీఎస్గా ఉన్నప్పుడు 3 బ్యారేజీల విషయంలో ఏదైనా తప్పు జరిగినట్లు గుర్తించారా అని కమిషన్ చీఫ్ అడగగా, గంటపాటు జరిగిన విచారణలో కమిషన్ అడిగిన ప్రశ్నలకు గుర్తుకు లేదు, మర్చిపోయాను, చాలా సంవత్సరాలు అయింది అని సోమేష్ కుమార్ సమాధానం చెప్పారు. గతంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ను కమిషన్ బహిరంగంగా విచారించింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్లో అనుమతులు, నిర్మాణంపై స్మితా సబర్వాల్ను జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. కేబినెట్ అనుమతి లేకుండానే జీవోలు వచ్చాయా అని ప్రశ్నించగా తనకు తెలియదని స్మితా సబర్వాల్ సమాధానం ఇచ్చారు. ఆనాడు సీఎంఓలో పనిచేసినప్పటికీ తన పాత్ర లిమిటెడ్ అని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తప్పిదాలు జరిగితే అందుకు సంబంధించిన సమాచారాన్ని సీఎంకు ఇవ్వడమే తన పని అని తెలిపారు. ఎక్కడైతే ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణం జరిగిందో ఆయా జిల్లాల కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకోవడం, సమాచారం సేకరించడం, సీఎంఓ నుంచి ఇన్ఫర్మేషన్ ను కలెక్టర్లకు చేరవేయడం మాత్రమే తన విధి అని తెలిపారు. తన రోల్ చాలా లిమిటెడ్ మాత్రమే అని కమిషన్ కు స్మితా సబర్వాల్ చెప్పారు. ఇద్దరు రిటైర్డ్, ఇద్దరు సీనియర్ ఐఏఎస్లను విచారించిన కమిషన్ మరికొంతమంది అధికారులను కూడా విచారించనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులకు కమిషన్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.